చూడండి, నీకు బాగా కష్టపడినప్పుడు బైబిల్ కూడా చదువుబుద్ధి కాదు, భారంతో ఉన్నప్పుడు ఎవరైనా మెసేజ్ వినాలనిపిస్తుంది. యు వాంట్ సంబడి టు టీచ్ యూ, గివ్ యూ ఎ మెసేజ్. అదే కాదంట, చూడండి 21. ఆ మెసేజ్ విన్నప్పుడు, ఎప్పుడైతే ఆ మెసేజ్ విన్నావో అక్కడితో ఆగిపోదంట. నేను ఎప్పుడు కూడా అంతరంగంలో ఒక స్వరం ఉంటుంది అనమాట, దేవుడు మనల్ని ఎప్పుడైతే నువ్వు ఒక మెసేజ్ విన్నావో, గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ బిలీవర్ లిసన్, దిస్ ఇస్ అ వెరీ బిగ్ మిస్టరీ ఐఎమ్ గివింగ్ టు యూ. అందరూ ఒక పెద్ద మర్మము అనండి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ 80 or 90, లిసన్ టు దిస్ మిస్టరీ. ఐఎమ్ గివింగ్ యూ దిస్ మిస్టరీ. ఓకే, I've been experiencing this for 30 years. I'm a full-time preacher for 20 years. I'm not yet perfect, still on the way, but చెప్తున్నా, నువ్వు అందరూ అంటారు, ఎవ్రీబడి విల్ సే, గాడ్ టాక్ టు మీ, అయ్యా నాతో మాట్లాడు, నీ స్వరము నాకు వినిపించు, ఐ వాంట్ టు హియర్. ఏది నీ చిత్తం? ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఏ జాబ్ చేయాలా, ఎక్కడ సెటిల్ అవ్వాలా, ఇండియా వెళ్ళిపోవాలా, ఎక్కడికి వెళ్ళిపోవాలా, ఇల్లు కొనుక్కోవాలా, ఏంది కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? అంతమంది ప్రేయర్ చేస్తారు, ప్రభువా నాతో మాట్లాడు, కరెక్టే చేయండి. నువ్వు వాక్యాన్ని వినాలా. ఎవరైనా ఒక బోధకుడి యొక్క వాక్యము వినాలా. అది విన్నప్పుడు ఏం జరుగుతుంది? నీలో ఉండే ఆత్మ యాక్టివేట్ అవుతుంది. నీలో ఉండే ఆత్మ యాక్టివేట్ అంటే అది ఉజ్జీవపడుతుంది అనమాట. అలా ఉజ్జీవపడినప్పుడు ఏం జరుగుతుంది? ఈ వచనం చదవండి, 21. మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక మెసేజ్ నువ్వు వింటావో అప్పుడు నీలోంచి ఒక స్వరం వస్తుందంట. అంటే చూడండి, అందరి మెసేజ్, అందరి ప్రాబ్లమ్స్ ఒకటి కాదు. ఒకరికి హెల్త్ ప్రాబ్లం, ఒకరికి హస్బెండ్, ఒకరికి వైఫ్, ఒకరికేమో ఇల్లు, ఒకరికి గొడవలు, ఒకరికి అత్తగారు, ఒకరికేమో కొలీగ్, ఒకరికేమో ఎదురిండోడు చెత్త ఎత్తన్నాడు, అదో పెద్ద సమస్య నీకు. ఇంకొకడేమో నీ గురించి అడ్డుగా చెప్తున్నాడు, ఇంకోటేమో నీ అంట పడుతున్నాడు, ఇంకోటేమో నిన్ను వద్దంటున్నాడు. రకరకాల సమస్యలు ఉంటాయి. మామూలు కాదు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఒక మెసేజ్ ఇలాంటిది వింటావో, ఆ తర్వాత నీలో పరిశుద్ధాత్ముడు నీకు కావలసిన ప్రత్యేకమైన సమస్య విషయమై నీతో ప్రత్యేకంగా మాట్లాడతాడంట. హల్లెలూయా. యు సీ దట్ నౌ. దిస్ ఈజ్ హౌ ద లార్డ్ విల్ కంటిన్యూ. దిస్ ఈజ్ కాల్డ్ ద ప్రొసీజర్, ద సిస్టమ్, ద ప్రాసెస్. ఇది మీ పిల్లలకు బోధించండి. టీచ్ దిస్ టు యువర్ చిల్డ్రన్. Teach this to your children.